హాయ్ ఎవరీవన్ 2025 డిసెంబర్ 7వ తారీఖున జరిగిన రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ సంబంధించి రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మన పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎలా తెలుసుకోవాలి, అలాగే కేటగిరీ వైజ్ అంటే క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉందో సో ఈ 3 పాయింట్స్ గురించి కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే ఆర్ఎంఎస్ కి సంబంధించి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. సో దీన్ని మనం గూగుల్ సెర్చ్ ఏరియా అంటాం కదా. మీరు గూగుల్ సెర్చ్ ఏరియాలో ఆర్ఎంఎస్ అని టైప్ చేస్తే మీకు కొన్ని లింక్స్ అనేవి కనబడుతుంది. అయితే ఫస్ట్ లింక్ చూడండి, హోమ్ NIELATS. మీ పిల్లలకు సంబంధించి రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ చెక్ చేయాలన్నా, ఎన్ని మార్క్స్ వచ్చి తెలుసుకోవాలన్నా, అలాగే క్యాస్ట్ వైజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంతో తెలుసుకోవాలనుకున్నా మనం క్లిక్ చేయవలసిన లింక్ అయితే ఇది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ లింక్ ఏంటి, డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఈ ఫస్ట్ లింక్ ఎవరికంటే ఎవరైతే రిటన్ ఎగ్జామ్ షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి నెక్స్ట్ రౌండ్ వచ్చి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూ కోసం మనం కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీలో ఎవరైనా రిటన్ ఎగ్జామ్ షార్ట్ లిస్ట్ అయితే ఈ లింక్ క్లిక్ చేసి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను, కేవలం ఈ కాల్ లెటర్స్ ఎవరికంటే రిటన్ ఎగ్జామ్ లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. ఎవరైతే షార్ట్ లిస్ట్ కాలేదో వాళ్ళకి కాల్ లెటర్స్ డౌన్లోడ్ అయితే అవ్వవు. నెక్స్ట్ క్లాస్ 9 కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. సో మీరు ఎవరైనా 9th క్లాస్ స్టూడెంట్స్ క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ క్లాస్ 6 కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. మీలో ఎవరైనా 6th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని క్లిక్ చేయండి. అయితే మనం ఒకసారి క్లిక్ చేసి చెక్ చేద్దాం. 6th క్లాస్ సంబంధించి ఏ క్యాస్ట్ కి ఎంత కట్ ఆఫ్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. క్లిక్ చేసిన ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మన అందరికీ తెలుస్తుంది కదా, ఆర్ఎంఎస్ కి అప్లై చేసినప్పుడు మనందరం కూడా సివిలియన్ కేటగిరీ కింద అప్లై చేసాం. సో సివిలియన్ కేటగిరీ అంటే ఏంటి, ఎవరైతే నార్మల్ జాబ్స్ చేస్తారో అంటే నాన్ డిఫెన్స్ జాబ్స్. సో ఎవరైతే డిఫెన్స్ జాబ్స్ కాకుండా నాన్ డిఫెన్స్ జాబ్స్ అంటే నార్మల్ జాబ్స్ అంటే ఒక టీచర్ అని, ఒక డాక్టర్ ఇలాంటి జాబ్స్ ఉంటాయి కదా. సో ఆ జాబ్స్ అన్ని కూడా మనకి సివిలియన్ కేటగిరీ కింద వస్తాయి. అయితే సివిలియన్ కేటగిరీలో జనరల్ యొక్క కట్ ఆఫ్ ఎంత అంటే చూడండి, జనరల్ కట్ ఆఫ్ ఏంటంటే బాయ్స్ కి 138 ఉంది, గర్ల్స్ కి అయితే 138 ఉంది. నెక్స్ట్ సివిలియన్ కేటగిరీలో ఓబీసీకి వాళ్ళకి ఎంత ఉందంటే బాయ్స్ కి 136, గర్ల్స్ కి వచ్చి 136. సివిలియన్ కేటగిరీలో ఎస్టీ స్టూడెంట్స్ కి వచ్చి కట్ ఆఫ్ బాయ్స్ కి వచ్చి 129, అదే సివిలియన్ ఎస్టీ అయితే 130. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, మీ పిల్లలకు సంబంధించి ఏ క్యాస్ట్ అయితే అవుతారో దానికి సంబంధించి కట్ ఆఫ్ చెక్ చేసుకోండి. అలా కాకుండా మీరు ఎవరైనా జేసీఓలు అలాగే ఆఫీసర్స్ ఆఫ్ ఆర్మీ ఉంటే సో ఇక్కడ ఆల్రెడీ కట్ ఆఫ్స్ అని చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, రిజల్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి, లిస్ట్ ఆఫ్ క్లాసిక్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ ఫర్ ఇంటర్వ్యూ. మీరు ఒకవేళ లింక్ క్లిక్ చేస్తే సో తర్వాత ఏమైందంటే ఎవరైతే ఇంటర్వ్యూ కోసం షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అన్ని వస్తాయి. సో అన్ని నేమ్స్ వచ్చినప్పుడు మన పిల్లల యొక్క నేమ్ ఉందో లేదో చెక్ చేసుకుంటే కొంచెం టఫ్ కాబట్టి సో ఈ 2 లింక్స్ క్లిక్ చేయొద్దు. సో ఇలా కాకుండా కూడా మన పిల్లలని ఎవరు ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయ్యేలో తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, ఒక లింక్ కనబడుతుంది కదా, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ రిటన్ ఎగ్జామినేషన్. మీ పిల్లలకు సంబంధించి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అలాగే పాస్వర్డ్ ఇమేజ్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ఐడి అంటే మనం స్టార్టింగ్ లో ఆర్ఎంఎస్ కి అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి జనరేట్ అయ్యింది, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అనేది మనం అప్లై చేసినప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఉంటాము. సో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ బాక్స్ మీకు ఏవైతే లెటర్స్ నెంబర్స్ కనబడుతుంది అవి యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ టైప్ చేసి కింద లాగిన్ కనబడుతుంది కదా, లాగిన్ మీరు ఏం చేయాలి, క్లిక్ చేయాలి. సో లాగిన్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అయితే మీరు మీ పిల్లలకు సంబంధించి ఆర్ఎంఎస్ ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి. సో బ్లూ కలర్ లో మనకి ఇక్కడ చూడండి మార్క్స్ అప్టైన్ రిటన్ టెస్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేస్తే మీ పిల్లలకు సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అలాగే మన పిల్లలు రిటన్ ఎగ్జామ్ లో షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా, నెక్స్ట్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేలా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి డౌన్లోడ్ కాల్ లెటర్ కనబడుతుందో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి అప్లికేషన్ నెంబర్ అనేది మనకు ఆటోమేటిక్ గా జనరేట్ అనేది అవ్వాలి. ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ రావట్లేదు అంటే మన పిల్లలు రిటన్ ఎగ్జామ్ లో షార్ట్ లిస్ట్ అవ్వలేదు అంటే ఏంటి, ఇంటర్వ్యూకి సెలెక్ట్ కాలేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించి ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అందరికి అర్థం చెప్పాలనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.